నమస్తే V3 న్యూస్ కి స్వాగతం. నా పేరు నిహార్. ముందుగా హెడ్లైన్స్. స్వగ్రామానికి చేరుకున్న జవాన్ ప్రవీణ్ కుమార్ భౌతిక కాయం. నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. ఐటీ హబ్ పేరిట విశాఖలో బాబు నిధులు దోచుకున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్. గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే రజనీ పాదయాత్ర. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. పాలకొల్లులో నా ఇల్లు నా సొంతం ఉద్యమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నిమ్మల. అధికార బలంతో వైసీపీ కక్ష సాధింపుకు పాల్పడుతోందని ఆగ్రహం. కృష్ణా జిల్లాలో వరద నష్టాలపై కేంద్ర బృందాలు పర్యటన. శాఖల వారీగా నష్టాన్ని సెంట్రల్ టీమ్ కి వివరించిన కలెక్టర్ ఇంతియాజ్. రైట్, డీటెయిల్స్ చూస్తే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రముఖల దాడిలో వీరమరణం పొందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివ దేహం స్వగ్రహానికి చేరుకుంది. మంగళవారం సాయంత్రం ఢిల్లీ ఎయిర్పోర్టులో మిలిటరీ అధికారులు అధికార లాంఛనాలతో ప్రవీణ్ కుమార్ భౌతిక కాయానికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ప్రవీణ్ భౌతిక కాయాన్ని హైదరాబాద్కు తరలించి అక్కడి నుంచి రేణిగుంటకు తీసుకువచ్చారు. రాత్రి 11 గంటలకు రోడ్డు మార్గం ద్వారా ప్రవీణ్ స్వగ్రామం ఐరాల రెడ్డివారిపల్లిలోని తన నివాసానికి చేరుకోగానే ప్రవీణ్ తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో పాటు అప్పటికే అక్కడికి చేరుకున్న గ్రామస్తులు, స్నేహితులు, బంధుమిత్రులు ప్రవీణ్ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. ఉగ్రవాదుల దాడిలో అసువులు బాసిన ప్రవీణ్ మృతదేహంతో అతని స్నేహితులు ఐరాలలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. బుధవారం మధ్యాహ్నం ప్రవీణ్ భౌతిక కాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎనిమిదవ తారీఖు నుంచి కూడా మా రెడ్డివారిపల్లి గ్రామం శోక సముద్రంలో మునిగిపోయింది. దేశం గర్వించదగ్గ బిడ్డ ప్రవీణ్ కుమార్ రెడ్డి అని ఈరోజు యావత్ భారతదేశం గర్విస్తూ ఉందంటే ఈ రెడ్డివారిపల్లి పేరు చరిత్ర పుటల్లో నిలిపిన ప్రవీణ్ కుమార్ రెడ్డి గారికి జోహార్లు అర్పిస్తున్నాం. ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్ చేసిన ఇటువంటి దుశ్చర్యలను ఈరోజు రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ కుమార్ గారు ఆయన పాకిస్తాన్ బార్డర్లో నక్సల్తో పోరాడి ఆయన మరణం ఒక చరిత్రమైన దేశానికి ఆయన పోరాడిన మనిషి. ఈరోజు ఆ కుటుంబానికి ఒక పెద్ద దిగ్గుగా ఉండే ప్రవీణ్ కుమార్ గారు ఈ యొక్క వీర మరణం వచ్చేసి దేశంలో 3 రోజులుగా కలకలగా. నమస్కారం అండి. ఈరోజు ఎవరైతే ఇక్కడ మా రెడ్డివారిపల్లి గ్రామంలో వీరమరణం పొందిన సిహెచ్ ప్రవీణ్ కుమార్ రెడ్డి వాళ్ళ కజిన్ని మాట్లాడుతున్నానండి. మొట్టమొదటిగా మన గౌరవనీయులైన సీఎం గారికి, జగనన్న గారికి, మీరు మా తమ్ముని భార్యకి, మా చిన్నాన్న, మా పిన్నమ్మకి 50 లక్షల రూపాయలు సహాయం అందించిన దానికి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. మీరు 50 లక్షలు సహాయం అందించారు, కానీ అది ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతుంది ఆ అమ్మాయికి అని మాత్రం నేను చెప్పలేను. మేము ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఎక్కువ శాతం కార్మిక వర్గాలు మేలు పొందాయని వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి అన్నారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 18,000 వేతనం ఇస్తామని చెప్పి అమలు చేసిన గొప్ప నాయకుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆర్టీసీని ప్రభుత్వ పరం చేసి అనూహ్య మేలు చేశారని తెలిపారు. ఈ నెల 15న రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టుగా గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. విజయవాడ కేంద్రంగా ఓ మాఫియా జగన్పై విషం చిమ్ముతున్నారని, కార్మికులకు జరిగిన మేలుపై చర్చకు రండి అంటూ టీడీపీ నాయకులకు సవాలు విసిరారు. ఐటీ హబ్ పేరిట విశాఖలో నిధులు దోచుకున్న ఘనుడు చంద్రబాబు నాయుడు అంటూ ఫైర్ అయ్యారు. ప్రధాని మోదీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనను అభినందించడం నిజాయితీ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేటువంటి పార్టీ శ్రేణులన్నీ కూడా ఏకోన్ముఖంగా కదిలి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధి విధానాలు, ఆశయాలు, ప్రజలకు అందిస్తున్నటువంటి ఫలాలు అన్నిటినీ కూడా ప్రతి గడపలోనూ కూడా వివరించాలనేటువంటి ఉద్దేశంతో ముందుకు సాగటం అనేటువంటి జరుగుతూ ఉంది. ఆ ముందుకు సాగేటువంటి క్రమంలో పాదయాత్రలో ఆయన చూసిన సంఘటనలు, నేను మీతో ఉన్నాను, మీరు ఏ రకమైనటువంటి ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయం మాట ఇచ్చినటువంటి సందర్భంలో ఎన్నికల అనంతరం ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటే కనపడినటువంటి ప్రతి చోట ఆయనకి ఎక్కువ మంది కార్మికులు కనపడ్డారు, రైతాంగం కనపడ్డారు, పేదవాడు కనపడ్డాడు. ఆ సంఘటనలో దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారికి కనపడినటువంటి కార్మికులు పడుతున్నటువంటి వేతనలు, రోదనలు, వారి యొక్క స్థితిగతి, వారి యొక్క విధానాలని గ్రహించినటువంటి ఆయన పారిశుధ్య కార్మికులకి అధికారంలోకి వచ్చిన వెంటనే 18,000 రూపాయల నెలకి చేసినటువంటి ఘనకీర్తి సముపార్జించుకున్నటువంటి మహనీయుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది కనబడతా ఉంది. అదే పద్ధతిలో ఈ రోజున ఎక్కడైతే కార్మికులు హాస్పిటల్స్లో పనిచేస్తున్నారో వాళ్ళకి 12,000 రూపాయలు ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఈ ఒక్కటే కాకుండా ఆయన చేసినటువంటి దాంట్లో అంగన్వాడీలు అయితే 11,500 యానిమేటర్లకు 7,000, డాక్టరా యానిమేటర్లకు అయితే 400 తీసుకునేటువంటి వారికి డైరెక్ట్గా 4 కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు 4,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. డాక్టరా యానిమేటర్లకు అయితే డైరెక్ట్గా 10,000 రూపాయలు చేయడం అనేటువంటి జరిగింది. ఇవి కాకుండా ఎక్కడైతే ఎవరైతే ఉన్నారో ఈ ప్రాంతాల్లో ఆటో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఆ ఆటో డ్రైవర్లందరికీ కూడా 10,000 రూపాయలు ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో 1,73,531 మందికి డైరెక్ట్గా ఆయన 10,000 రూపాయలు ఇవ్వడం అనేటువంటి జరిగింది మొదటి విడత. రెండో విడతలో లక్షలాది మంది ప్రజానీకానికి డైరెక్ట్గా ఆయన అందజేసినటువంటిది మనం చూస్తున్నాం. దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఇదే కాకుండా ఎవరైతే అవుట్సోర్సింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వారందరినీ కూడా వీరందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలనేటువంటి ఉద్దేశంతోనే వారందరికీ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ కూడా కని విని ఎరగనటువంటి పద్ధతిలో ఆర్టీసీ కార్మికులందరినీ కూడా డైరెక్ట్గా ప్రభుత్వంలో విలీనం చేసుకోవడం అనేటువంటి జరిగింది. వైసీపీ నేత వైఎస్ జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముందుకు తీసుకువెళుతున్నారు. ఇందులో భాగంగా జగన్ పాదయాత్ర 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే రజనీ పాదయాత్ర చేపట్టారు. నియోజకవర్గ పరిధిలో పాదయాత్రగా వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ అర్హులకు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఇచ్చిన ప్రతి మాటను కూడా అమలు చేస్తూ దాంతో పాటు అదనంగా ఇంకా ప్రత్యేక స్కీమ్లన్నీ కూడా ఏర్పాటు చేసి ఈరోజు మనందరి జీవితాల్లో ఒక సంతోషాన్ని నింపుతూ ముందుకెళ్తున్నటువంటి అడుగులు మనం చూస్తా ఉన్నాం. మరి దాంట్లో భాగంగానే 3 సంవత్సరాలు అయిన సందర్భంగా పాదయాత్ర మన నియోజకవర్గంలో మనము కూడా గ్రామం నుంచి ఎడ్లపాడు మండలం నుంచి మొదలుపెట్టి
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని పలు వార్డులలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అలాగే ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ పర్యటించారు. నా ఇల్లు నా సొంతం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే దిశలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. వైసీపీ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర కాలం గడుస్తున్నా ఇప్పటి వరకు ఇల్లు లేదని, ఇంటి స్థలం లేదని వారు విమర్శించారు. ఇంటి బాకీ చెల్లించలేదని, పేదవాడిపై భారం మోపే విధంగా పన్నులు విధిస్తున్నారని మండిపడ్డారు. 151 స్థానాల్లో గెలిచామనే అహంకారం భావంతో కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 500 రూపాయలు కట్టారు, 500 రూపాయలు కట్టారు, బ్రహ్మాండంగా ఇంత చక్కగా కట్టాం. 15 లక్షల రూపాయలు 20 లక్షల రూపాయలు ఫ్లాట్, అవునా? 500 రూపాయలు కడితే 15 లక్షల ఫ్లాట్ కట్టి ఇస్తున్నాం మీకు. మీరు కనీసం అక్కడ మనకు వెళ్ళి ఇటుక పెట్టక్కర్లేదు, సిమెంట్ అక్కర్లేదు, ఒక ఐరన్ పెట్టలేదు, ఒక ఇల్లు తడుపుకోలేదు. ఇల్లు కట్టుకోవాలని ఇవన్నీ చేయాలి కదా, ఎలక్ట్రీషియన్ కావాలి, ప్లంబర్ కావాలి. అంతే మన 15 రోజులు క్వారంటైన్లో ఉన్నానంటే ఎంత చక్కగా కట్టారంటే, బాత్రూంలోకి నీళ్ళు వస్తున్నాయి, కిచెన్లోకి నీళ్ళు వస్తున్నాయి, ట్యాబ్లెట్తో వస్తున్నాయి, ఎంత చక్కగా కట్టారంటే బాబు అని దండం పెడుతున్నాడు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఇవాళ పేదవాడికి సొంత ఇల్లు కనుక ఉన్నట్లయితే కనీసం గంజి తాగైనా ఆ ఇంట్లో కనీసం పడుకుని ఉండేటువంటి పరిస్థితి. కానీ దురదృష్టం, ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి 5 లక్షల ఇల్లు కడతామని చెప్పారు. నేను అడుగుతున్న సూటిగా ఈ వైసీపీ ప్రభుత్వాన్ని, సంవత్సరం కాదు కదా, సంవత్సరంన్నర అయింది అంటే మీరు చెప్పినటువంటి ప్రకారం సంవత్సరంన్నర అంటే 7,50,000 ఇల్లు మీరు కట్టాలి. 7,50,000 ఇల్లు కాదు కదా, ఒక్క ఇల్లు కూడా మీరు కట్టలేదు. రెండవది, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 90% నిర్మాణం చేసినటువంటి ఇల్లును ఆ పేదవాడికి అందించలేదు. అంటే 2 తప్పులు చేశారు. రెండవది, ఏదైతే గత తెలుగుదేశం ప్రభుత్వంలో మరి 30,000, 40,000, 70,000, 1,20,000 రూపాయలు ఒక్కొక్క లబ్ధిదారుడికి వచ్చింది. మిగిలినటువంటి బ్యాలెన్స్ అంటే 20,000, 30,000 ఎవరైతే ఇల్లు కట్టుకున్నటువంటి లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో ఆ లబ్ధిదారుడికి ఆ రావాల్సినటువంటి సొమ్ములో సంవత్సరంన్నరలో ఒక్క రూపాయి కూడా వాళ్ళకి జమ చేయలేదు. అదేవిధంగా మొదటి సంవత్సరం 25 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తామని చెప్పారు. సంవత్సరంన్నర గడిచింది, ఒక్కరికంటే ఒక్కరికి ఇళ్ల పట్టా ఇవ్వలేదు. మాట్లాడితే కోర్టులని చెప్తూ ఉన్నారు. వాస్తవంగా చూస్తే కేవలం 5%, 10% మాత్రమే కోర్టు డిస్ప్యూట్ ఉంది. ఎక్కడో రాజధాని రైతులు, ఎక్కడో ఆవా భూముల రైతులు, అలాగా రాష్ట్రంలో 5-6 చోట్ల అంటే 10%, 5% మాత్రమే కోర్టు డిస్ప్యూట్ ఉంది. 85-90% ఏ విధమైన డిస్ప్యూట్ లేదు. అయినప్పటికీ కూడా ఆ పేదవాడికి ఆ ఇంటి స్థలం ఇవ్వడానికి కూడా మీకు మనసు చెప్పడం లేదు. ఎందుకంటే నిజంగా పేదవాడి మీద ప్రేమతో కాదు మీరు ఇంటి స్థలం ఇస్తానన్నది. ఏదైతే ఒక్కొక్క ఎకరము 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి భూమిని 50 లక్షలు, 1 కోటి రూపాయలు కొనుగోలు చేసి ఆ యొక్క భూమి కొనుగోలులో కోట్ల రూపాయలు దండుకోవడానికి, ఆ కొనుగోలు చేసినటువంటి భూమిని చదును చేస్తామని చెప్పి కోట్ల రూపాయలు దండుకోవడానికి, అదేవిధంగా ఆ కొనుగోలు చేసినటువంటి భూమిని లబ్ధిదారులకు అందించడానికి ఒక్కొక్కరి దగ్గర 20,000, 25,000 రూపాయలు అక్రమంగా వసూలు చేయడం. అంటే ఈ రకంగా ఈ వైసీపీ నాయకులు జేబులు నింపుకోవడానికి, ఈ వైసీపీ నాయకులు ఈ సందర్భంగా జిల్లాలో వరదల వల్ల కలిగిన నష్టాలను శాఖల వారీగా కేంద్ర బృందాలకు కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ను కేంద్ర బృందాలు పరిశీలించాయి. 17,000 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని, వరదల కారణంగా 2 మృతి చెందారని కలెక్టర్ తెలిపారు. అగ్రికల్చర్ సెక్టార్లో 17,000 హెక్టార్లు, హార్టికల్చర్ 8,000 హెక్టార్ల నష్టం వాటిల్లిందని వివరించారు. జిల్లాలో జరిగిన నష్టాన్ని నివేదిక రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశామని కలెక్టర్ ఇంతియాజ్ తెలిపారు. సెక్రటరీ గారిని సెక్రటరియట్లో ఉన్నతాధికారులను కలిసి మరి మన జిల్లాకు రావడం జరిగింది. వారికి ఇప్పుడు ఫోటో ఎగ్జిబిషన్ ద్వారా మనకు ఎప్పుడైతే ఎంతైతే అక్టోబర్ నెలలో, సెప్టెంబర్ నెలలో, ఆగస్ట్ నెలలో ఎక్కడెక్కడ మనకు ఎంత క్రాప్ డ్యామేజ్ జరిగింది, పంట నష్టాన్ని, అలాగే ఎంతమందిని ఎవాక్యుయేట్ చేశాము, ఏ విధంగా మనకు ఈ వరద అనేది మనకు ఇంట్లోకి వచ్చాయి అని వారికి వివరించడం జరుగుతూ ఉంది. ఈ ఫోటో ఎగ్జిబిషన్ తర్వాత
వారికి ఒక చిన్న ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఫీల్డ్ విజిట్స్కి వెళ్ళడం జరుగుతుంది. మనకి ఇబ్రాహీంపట్నం మండలము, అలాగే కంచికచర్ల మండలము, చంద్రలపాడు మండలం 3 మండలాల్లోనూ వారు పర్యటించడం జరుగుతుంది. ఒక ఏ విధంగా మన అంచనాలు ఉన్నాయో వాటిని సమీక్షించారు. సార్ కలెక్టర్ గారు ఇప్పుడు వరకు ప్రాథమికంగా ఎంత నష్టం జరిగింది? మనకు అగ్రికల్చర్లో 17,000 హెక్టార్లు, అలాగే మనకు హార్టికల్చర్లో 8,000 హెక్టార్ల పంట మనకు నష్టం జరిగినట్లుగా అంచనా ఉంది. అలాగే చాలా మటుకు రోడ్లు R&D రోడ్స్ మనకు బీచెస్ కావడము, పంచాయతీరాజ్ రోడ్స్ జరిగాయి. వీటన్నిటిని మనకు ఈ నష్టాన్ని అంచనా వేసింది మనకు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు జరిగింది. అలాగే 2 దురదృష్టవశాత్తు మనకు చనిపోవడం జరిగింది. 45 షెల్టర్స్ మనం మెయింటైన్ చేశాము, రిలీఫ్ సెంటర్స్. అక్కడ కొన్ని వేల మందికి మనం నిరాశ్రయులకు అప్పుడు అందరికీ వాళ్ళకు రిలీఫ్ సెంటర్స్లో మెడిసిన్ తీసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో పంట నష్టం జరిగిన తర్వాత వాటి అక్కడ ఆనవాళ్ళన్నీ కూడా ఉంటాయి, అక్కడ రైతులు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మేము ఇచ్చే ప్రజెంటేషన్లో ఫోటోస్ అన్నీ కూడా వాళ్ళు అంచనా వేయగలరు. వాళ్ళందరూ కూడా చాలా సీనియర్ అధికారులు మనకు జాయింట్ సెక్రటరీ కేడర్లో ఉన్నారు. వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ ఉన్న రైతులతో కూడా వాళ్ళు చెప్పడం. పాదయాత్రకు వచ్చి స్పృహ తప్పి పడిపోయిన వృద్ధురాలికి చికిత్స చేసి మానవత్వం చాటుకున్నారు ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం గ్రామంలో ప్రజాయాత్రకు వచ్చిన రాజ్యలత అనే మహిళ స్పృహ తప్పి పడిపోయింది. వెంటనే విషయం గమనించిన ఎమ్మెల్యే పదవిని పక్కన పెట్టి వృత్తి ధర్మం పాటించారు. వృద్ధురాలికి ప్రథమ చికిత్స అందించి భరోసా కల్పించారు. జాగ్రత్తగా ఉండాలంటూ రాజ్యలతకు సూచనలు చేశారు. హుటాహుటిన ఆమెను వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని నాయకులకు ఆదేశించారు. మీరు పక్కకు రండి అన్న, మీరు పక్క రండి అన్న, పక్క రండి. పట్టుకుంటారు చిన్నగా చిన్నగా. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని పలు గ్రామాలలో శాసనసభ్యులు పీయూసీ చైర్మన్ చిల్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలలో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమం నిర్వహించారు. గ్రామాలలోని అన్ని వీధుల్లో పర్యటిస్తూ సీఎం జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. వివిధ ప్రభుత్వ భవనాలకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. వెళ్లాల్సినటువంటి సందర్భంలో మరి మీ దగ్గరికి ఆలస్యంగా వచ్చినందుకు అన్నిలా భావించొద్దు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది కాబట్టి రైతుకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే వారితో పాటు ప్రయాణం చేశాను. దానికి అన్యాయంగా భావించొద్దని మరొకసారి మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా కోరుతున్నాను. అలాగే మరి మీ అందరికీ తెలుసు, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ గారి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తూ ఉంది. మీరు అడిగినా అడగకపోయినా ఈ 18 నెలల్లో ఈ ప్రభుత్వం మన ప్రాంతానికి మనకి ఏ రకమైనటువంటి లబ్ధి చేకూర్చారు, ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారనేటువంటి విషయాన్ని మీరు అడగకపోయినా మీకు చెప్పవలసినటువంటి నైతిక బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు ఒక కఠోరమైనటువంటి దీక్ష చేశాడు. పాదయాత్ర 3648 కిలోమీటర్ల పాదయాత్ర మా సామాన్యులకు సాధ్యపడేటువంటిది కాదు. మనందరం ఇతిహాసాల్లో పురాణాల్లో చదువుతూ ఉంటాం. మరి ఋషులు అదేవిధంగా అనేక మంది ఘోరమైనటువంటి తపస్సులు చేసి, చాలా కష్టమైనటువంటి కఠోరమైనటువంటి తపస్సులు చేసి తర్వాత దేవుడు ప్రత్యక్షం ఏదో వరమిస్తూ ఉంటాడు. అలాగే ఈ రోజుల్లో కూడా ఏదైనా ఒక మంచి సంకల్పంతో ప్రజలైన దేవుళ్ళు ప్రజలకు న్యాయం చేయాలి, మా తండ్రి గారి బాటలోనే నేను కూడా నడుస్తాను, ఎంత కష్టం వచ్చినా ఎన్ని ప్రభుత్వాలు నా మీద కేసులు పెట్టినా నేను తప్పనిసరిగా ఈ ప్రజలకు న్యాయం చేయడం కోసం ఉన్నానటువంటి ఆలోచనతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టి పాదయాత్ర మరి సుమారు 14 నెలల ప్రజల్లోనే ఉండి మన కష్టాలన్నీ కూడా తెలుసుకుని ఈ రోజు ప్రతి సంక్షేమ కార్యక్రమంలో ఆయన కష్టం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం.
ఎవరైతే పెన్షన్లు రాక మరి తిరుగుతున్నటువంటి వారు ఆ రోజు చెప్పులరిగేలా తిరిగే పరిస్థితి ఉండేది. అందుచేత ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పెన్షన్ లెక్క డబ్బు ఎక్కువ పెంచే కార్యక్రమమే కాకుండా సకాలంలో మీకు అందుబాటులోకి పట్టుకొచ్చే కార్యక్రమం చేశారు. అలాగే అమ్మఒడి కార్యక్రమం ద్వారా మీకు సహాయం చేసే కార్యక్రమం, రైతులకి తక్కువ డబ్బుకి రైతులకి వడ్డీ లేకుండా పెట్టుబడి నిమిత్తం డబ్బు సాయం చేసేటువంటి కార్యక్రమం, ఇలా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి సంక్షేమ కార్యక్రమం మన ఇంటి. ఇక నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ఎమ్మెల్యే వరప్రసాద్ పాదయాత్ర నిర్వహించి ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై కరపత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారని అన్నారు. ప్రజల ఇబ్బందులను తెలుసుకుని అధికారులకు వచ్చిన వెంటనే వాటిని పరిష్కరించారని తెలిపారు. ఎన్నికలకు ముందు నవరత్నాలలో ఇచ్చిన హామీలు మాత్రమే కాకుండా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పేర్కొన్నారు. ఈరోజు గూడూరులో ఎందుకంటే ఈరోజు ప్రజలందరి దగ్గరకు వస్తారు కనుక గ్రీవెన్సెస్ డే కనుక గూడూరులో 20వ వార్డు, 21వ వార్డు, 22వ వార్డు, రాణిపేట, అలాగే సొసైటీ కాలనీ, వలయానందపురం ఇవన్నీ కూడా చూసి లబ్ధిదారులతో మాట్లాడడం జరిగింది. 129 హామీల్లో మేనిఫెస్టో రూపంలో 2 పేజీల్లో ఇచ్చారు. అది నవరత్నాలు 9 అయినా కూడా దానిలో అన్ని ఇమిడి దాదాపు 129 హామీలు అందులో ఉన్నాయి. అవన్నీ కూడా దాదాపు 90% పైగా నెరవేర్చారన్నది అందరికీ తెలిసిన విషయమే. చెప్పనేవి కూడా దాదాపు 40 పథకాలు కూడా పెట్టారు. సో ఈరోజు దానిలో భాగంగా ప్రజా సమస్యలు ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీర్చగలిగారు, ఆ లబ్ధిదారులకు ఏమేమి వస్తున్నాయి, ఇంకా సమస్యలు కూడా ఏమున్నాయో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ 10 రోజులు కూడా రాష్ట్రంలో వైసీపీ ఏం ఘనకార్యం చేసిందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రశ్నించారు. అనంతపురం జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు డ్వాక్రా మహిళలను బలవంతంగా పాదయాత్రకు తీసుకువస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రైతులు ప్రజలు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారని, వైసీపీ నేతలు చేస్తున్న పాదయాత్రలతో ప్రయోజనాలు లేవని అన్నారు. రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని ఆయన డిమాండ్ చేశారు. పాదయాత్రకు ప్రజలు రావడం లేదు. ప్రజల ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తి. డ్వాక్రా మహిళలు బలంత పెట్టి బెదిరించి ఉద్యోగాలు తీసేస్తామని చెప్పి వాళ్ళకి తాయిలాలు ఇస్తామని చెప్పి బలవంతంగా వాళ్ళందరినీ పాదయాత్ర తీసుకుని పోతున్నారు. ఈ పాదయాత్ర కూడా చందాలు వసూలు చేసి డీలర్ దగ్గర పాదయాత్ర నిర్వహిస్తున్నారు. దీనివల్ల ప్రయోజనం ఏమిటి నాకు అర్థం కావడం లేదు. ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజున అకాలమైన వర్షాలు వచ్చాయి, వరదలు వచ్చాయి. రాష్ట్ర ప్రజలంతా అనేక రకమైన ఇబ్బందులతో సమస్యలతో, మరి ముఖ్యంగా రైతాంగం కళ్ళ నీళ్లు పెట్టుకుంటున్నారు. రైతుల్లో కళ్ళ నీళ్లు పెట్టించిన ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు మనజాలేదు, అది బతికి బట్ట కట్టలేదు. ఈ రోజుకే తిండ్ల బిల్లు రాలేదో వాళ్ళందరినీ కలిసి ఎంఆర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తాం. అంతలోపలే బిల్లులు చెల్లిస్తే మంచిది. ఎవరి కోసం ఇస్తారు? ఇల్లు కట్టారు, ప్రభుత్వం శాంక్షన్ చేసింది, నమ్మినారు, వాళ్ళకి ఇల్లు బిల్లు ఇవ్వాలి. కాబట్టి ఇండ్ల బిల్లు కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజా వ్యతిరేక విధానాలు మానండి. ప్రజలు మనకు ముఖ్యము. సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళు రెండింటి సరిచేసుకొని న్యాయబద్ధంగా చేస్తే బాగుంటుంది తప్ప ఉత్తుత్త మాట చెప్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. భారీ తూర్పుగోదావరి జిల్లాలో మార్కెట్ను మేయర్ పావని సందర్శించారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని తాకుతున్న ప్రస్తుత సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా తగిన చర్యలు తీసుకుంటామని మేయర్ చెప్పారు. ఇది మనం అమ్మట్లేదండి. ఆ కొట్టు ఆ కొట్టండి 5 ఎండగాక మొన్న మా ఊరు తెచ్చి 40 రూపాయలు తెచ్చే టమాటాలు 22 పెరిగింది 4 రూపాయలు రేట్ లేదండి. అందరికీ నమస్కారం. ఏదైతే గత
కొద్ది రోజులుగా నిత్యావసర వస్తువులు ఉల్లిపాయ దగ్గర నుండి కందిపప్పు వరకు ప్రతిదీ కూడా ఎంత రేట్లో అమ్ముతున్నారన్నది, ఎంత రేట్లో మరి ప్రజలు ఇబ్బందులు పడుతూ కొనుక్కుంటున్నారన్నది మనకు అందరికీ తెలిసి దాని పరంగానే ఈరోజు ఆనందపర్తి రైతు మార్కెట్కి రావడం జరిగింది. ప్రజలు ఇబ్బందులు తెలుసుకోవడానికి, అదేవిధంగా చిరు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇబ్బందులు కూడా మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళు కూడా బాధపడుతుంది, ఇంత రేట్లో కాయగూరలు అప్పుకుంటే మాకు వ్యాపారం జరగట్లేదు చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. అదేవిధంగా చాలామందిని అడిగినట్టయితే ఖచ్చితంగా ఒక అమ్మాయితో చూపిస్తున్న సంఖ్యలో కాయగూరలు 200 రూపాయలకి మాకు కాయగూరలు వచ్చిందా 2 రోజులు అయిపోతాయి. మరి ఈ రోజుకి 100 రూపాయలు కాయగూరలకే ప్రత్యేకంగా ఖర్చు పెట్టినట్టయితే నెలకు 3,000 రూపాయలు కాయగూరలకే అవుతుంది. ఒక 12,000 రూపాయలు చేతిగా ఉన్నట్టయితే కాయగూరలకే ప్రత్యేకంగా 3,000 ఖర్చు పెట్టుకుంటే ఇంకా గుడ్ ఏం తినగలడు, ఇక మటన్ ఏం తెచ్చుకోగలడు, ఇంకా అదేవిధంగా గ్రాసరీ ఏం కట్టుకోగలడు, ఇంకా కరెంటు బిల్లు ఎక్కడ కట్టగలడు, అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇంటి రెంట్ ఎక్కడ కట్టుకోగలడు. వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం ఇక ఏపీలో వరదల కారణంగా నష్టపోయిన పంట తీవ్రతపై అధ్యయనం చేస్తున్న కేంద్ర బృందం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించింది. ఏలూరులో, నందమూరులో నష్టపోయిన పంటను కేంద్రం పర్యటించి పంట నష్ట తీవ్రతను పరిశీలించింది. ముగ్గురు రావడం జరిగింది. దాంతో పాటుగా వారితో పాటుగా జాయింట్ కలెక్టర్ గారు వెంకటరమణారెడ్డి గారు, అలాగే జేడీ గౌసియా బేగం గారు, ఎస్సీ ఇరిగేషను, డీడీ హార్టికల్చరు, ఇలా జిల్లా అధికారులందరూ, అలాగే దానికి నియోజకవర్గంలో తాడేపల్లిగూడెం మండలం 2 మండలాల్లో కలిపి ఈ వివరాలన్నీ కూడా వారు నోట్ చేసుకోవడం జరిగింది. అలాగే నెక్స్ట్ మన మాధవరం కంసాలపాలెం బ్రిడ్జ్ కూడా కంసాలపాలెం వైపు నుంచి వచ్చి చూడడం జరుగుతుంది. ఈ ఎర్రకాలం ముంపు వల్ల ఏ గ్రామాల్లో నష్టం జరిగింది, మరి ఆ నష్ట వివరాలన్నీ కూడా మేము నివేదిక రూపంలో జిల్లా కలెక్టర్ గారి వారి ద్వారా అందించడం జరిగింది. మరి ప్రజలకు ఎటువంటి కాలుష్య ఇబ్బందులు లేకుండా నూతన పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇస్తామని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పట్నం గ్రామంలో కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా ప్రజలు కాలుష్య సమస్యల అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈ ప్రమోద్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ, డిఎస్పీ రాజగోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పొల్యూషన్ లేకుండా ఇండస్ట్రీస్ పెట్టడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఇండస్ట్రీస్ నుంచి కూడా బయట వెళ్ళే వాటర్ ప్రతి ఒక్క బొట్టు కూడా ట్రీట్ చేసి ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా పెట్టడానికి మాస్టర్ ప్లాన్లో ప్రపోజల్స్ ఉంది. అదేవిధంగా ఫస్ట్ ఫేజ్లో కూడా గ్రీన్ బెల్ట్ గురించి అడిగారు కొంతమంది ప్రజలు మాట్లాడినప్పుడు. గ్రీన్ బెల్ట్ ఏర్పాటు చేయాలన్నారు. ఫస్ట్ ఫేజ్ లో మనం తీసుకుంటే 2489 ప్లేసెస్ లోనే ట్రాన్స్పోర్టేషన్, రోడ్, సెటిల్మెంట్స్, లాజిస్టిక్స్, ఇండస్ట్రీస్, ఈ ప్రాంత ప్రజలందరికీ, అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. మాకు సొనకాలం లేకపోతే నీళ్లు బారు, మాకు పొలాలు పండవు. మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు 11,000 చిల్లర ఎకరాలు తీసుకుంటా అంటున్నారు కదా. వార్తలు ముగించే ముందర ప్రధానాంశాలు మరోసారి చూద్దాం. స్వగ్రామానికి చేరుకున్న జవాన్ ప్రవీణ్ కుమార్ భౌతిక కాయం. నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. ఐటీ హబ్ పేరిట విశాఖలో బాబు నిధులు దోచుకున్నారు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్. గుంటూరు జిల్లాలో ఎమ్మెల్యే రజనీ పాదయాత్ర. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. పాలకొల్లులో నా ఇల్లు నా సొంతం ఉద్యమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నిమ్మల. అధికార బలంతో వైసీపీ కక్ష సాధింపుకు పాల్పడుతోందని ఆగ్రహం. కృష్ణా జిల్లాలో వరద నష్టాలపై కేంద్ర బృందాలు పర్యటన. శాఖల వారీగా నష్టాన్ని సెంట్రల్ టీంకి వివరించిన కలెక్టర్ ఇంతియాజ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.